హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ వడియాలు అన్నంతో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈ విధంగా గుల్లగా క్రిస్పీగా ఏ విధంగా రావాలో ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది మీకు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇదే కప్పుతో హాఫ్ కప్పు సాబుదానా తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి పావు కప్పు సాబుదానా వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు సాబుదానా వేసుకున్నాను. దీన్ని 4 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టాలి. ఈ విధంగా నానిన తర్వాత నెక్స్ట్ డే ఈ విధంగా అవుతుంది. బాగా నానిపోయాయి సాబుదానా బియ్యము. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కుక్కర్ పెడుతున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో దాంతో 1 కప్పు బియ్యానికి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ తీసేసిన ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. 5 లేదా 6 విజిల్స్ రానివ్వాలి. దీంట్లోకి కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక మూత తీసి చెక్ చేసుకోవాలి. అన్నం అనేది మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా మెత్తగా ఉడకాలి అన్నం అనేది. ఇప్పుడు పప్పు కవ్వంతో కానీ మ్యాషర్తో కానీ ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకోవాలి. ఏమైనా అన్నం పలుకులుగా ఉంటే మెత్తబడుతుంది. ఈ విధంగా బాగా మెత్తగా అనుకొని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కారము వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇంతకుముందు కారంలో హాఫ్ టీ స్పూన్ వేసాము. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వడియాలకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఉప్పు. నాకైతే సరిగ్గా సరిపోయింది. మీరు చూసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు జంతికలు చేసుకునే గొట్టంలోకి ఈ విధంగా స్టార్ ప్లేట్ని పెట్టుకొని, నేను ఇంట్లోనే పెడుతున్నాను కాబట్టి ఒక క్లాత్ పైన పెడుతున్నాను. ఈ విధంగా అన్నం అనేది ఇందులో పెట్టేసి ఈ విధంగా ఒత్తేయడమే క్లాత్ పైన. ఇంట్లోనే ఫ్యాన్ కింద పెడుతున్నాను. ఇప్పుడున్న ఎండలకి ఆరిపోతాయి తొందరగానే. అన్నీ ఈ విధంగానే పెట్టుకోవాలి. సాబుదానా వేయడం వల్ల వడియాలు అనేది చాలా గుల్లగా వస్తాయి. కొంతమంది అయితే అన్నంతో మాత్రమే పెడతారు. ఈ విధంగా సాబుదానా వేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయి. అలాగే వైట్గా వస్తాయి. ఇవన్నీ ఈ విధంగా ఒత్తుకొని ఒకరోజు మొత్తము ఈ విధంగానే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. తర్వాతి రోజు ఈ విధంగా ఎండిపోయాయి అన్నీ. ఇప్పుడు క్లాత్ని వెనుక వైపు తీసి ఈ విధంగా వాటర్ చల్లుకోవాలి వడియాలు తీయడానికి. ఈ విధంగా వాటర్ చల్లి 1 నిమిషం ఆగిన తర్వాత వడియాలు అనేది ఈజీగా వచ్చేస్తాయి.
వెనుక వైపు తడి చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత తీయాలి. ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ వడియం రాకపోతే ఇంకాస్త వాటర్ చల్లి కొద్దిసేపు వదిలేయండి. అలాగే ఈ విధంగా చాలా బాగా వస్తాయి. చాలా ఈజీ చేయడము. ఎండ ఉన్న వాళ్ళైతే ఎండలో ఆరబెట్టుకోండి. నాకు ఎండ లేదు కనుక ఇంట్లోనే చేసి ఇవి నెక్స్ట్ డే బాల్కనీలో డే మొత్తం ఎండబెడితే సరిపోతుంది. 1 ఇయర్ నిల్వ ఉంటాయి. ఇప్పుడు వేడివేడి ఆయిల్లోకి ఈ విధంగా వేసి ఒకవైపు వేగాక రెండో వైపు తిరిగేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా గుల్లగా వస్తాయి. ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా. పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఒకసారి పెట్టేసుకున్నామంటే ఈ విధంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మధ్య మధ్యలో ఎప్పుడైనా ఎండకు పెట్టుకోవచ్చు. చూడండి మీరే ఎంత గుల్లగా వచ్చాయో. ఈ విధంగా పొడి పొడిగా అయిపోతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.